ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని వెళ్ళైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా కొనసాగాలి అనే ఒక వాక్కును, దేవుని మాటని ఈరోజు విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండునట్లుగా ఆ ఒక్క మాట చెప్పాలని కోరుకుంటున్నాను. పౌలు అంటున్న మాట ఏమిటంటే, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండాలి. అందరూ ఆమేన్ చెప్పండి. మనం అంతా మట్టి గట్టాలం. ఓ రకంగా చెప్పాలి అంటే బలహీనమనే చెప్పాలి. కానీ నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? మనం బలహీనమై కృంగినప్పుడల్లా మనను కొన్నవాడు, కడిగినవాడు, ప్రేమ చూపేవాడు మనను చేయి విడవడు. అది ఎరిగి అనుభవించిన వాడై పౌలు అంటాడు కదా, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది, ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మరి ఈ మాటలు విన్నాక మీకైనా నాకైనా ఈ ఆలోచన రావాలిగా. ఏమని రావాలి? క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండాలి. మనం శక్తి కలిగిన వాళ్ళం అనుకుంటాం. మనం ఎంత శక్తిహీనులం అంటే ప్రేమిద్దామని తపల పడతాం, కానీ ద్వేషిస్తూనే ఉంటాం. మనం ఎంత శక్తిహీనులం అంటే నమ్మకంగా నడుద్దాం అనుకుంటాం, 4 అడుగులు వేశాక జారి పడతాం. కొన్నిసార్లు ఆయనకు సాక్షిగా నిలవాలని కోరుకుంటాం. మనం ఎంత శక్తిహీనులం అంటే ఆ మరుక్షణమే సిలువకు శత్రులుగా మారిపోతాం. ఇది మట్టి గట్టపు నైజం. కానీ ఈ రోజున దేవుని ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల, నా పట్ల ఉన్నది ఏమిటంటే, దేవుని శక్తి నీ మీద నిలవాలి, ఆ శక్తి నా మీద నిలవాలి. ఆయన శక్తి మనందరి మీద, సంఘం మీద నిలవాలి. ఆయన శక్తి కలిగిన వాడు గనక ఎవరి మీద ఆయన శక్తి నిలుస్తుందో, ఏ కుటుంబం మీద ఆయన శక్తి నిలుస్తుందో, ఏ సేవకుని మీద శక్తి నిలుస్తుందో, ఆ కార్యక్రమంలో దేవుని ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అంటే దేవుని శక్తి మన మీద నిలవాలి. దేవుని శక్తి ఎంత గొప్పది అని మీరు అడిగితే, ఆయన తన మాటను పంపి శవాన్ని లేపాడు. మరో విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? నేల మీద నీళ్ళ మీద నడవగలిగిన వాడు. అతడు పాపపు ముద్ద అంటే పరిశుద్ధుడిగా మార్చాడు. అంత శక్తిమంతుడు. ఆయన లేని ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చేయగలిగిన వాడు. అన్నిటికంటే మరో విశేషం ఏమిటో తెలుసా? మరణాన్ని జీవంగా మార్చగలిగిన వాడు. మరణములు విరిచిన వాడు. వేల కొలది ప్రజలుంటే తన చేతితో రొట్టె అలా విరిచి సమృద్ధిని కలుగ చేయగలిగిన వాడు. అట్టి వాని శక్తి వింటున్న మీ మీద, ఇక్కడ కూర్చున్న ప్రతి వారి మీద నిలిచి ఉండునగాక. అలా నిలిచి ఆయన శక్తి ఉంటే ఆ తర్వాత ఎన్ని కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. దేవునికి మహిమ జరుగుతుందిగా. అట్లాంటి బ్రతుకు బ్రతకాలి. ఈ మాటలన్నీ విన్నాక నీకైనా నాకైనా ఒక ఆశ కలుగుతుందిగా. దేవుని శక్తి నా మీద కూడా ఉంటే బాగుండు, ఉండాలి అని కోరుకుంటాం.
మరి ఎవరి మీద ఆ శక్తి నిలబడుతుంది? మనం ఏం చేస్తే ఆయన శక్తి మన మీద నిలబడుతుంది? మొదటి కారణం చెబుతా. ఎఫెసీ సంఘానికి పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారై ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. అక్కడ ఆపుదామండి. నా మీద ఆయన శక్తి నిలవాలని పౌలు అంటున్నాడు, నిలుస్తుందని చెబుతున్నాడు. మరి అదే శక్తి నా మీద మీ మీద నిలవాలిగా. మీరందరూ ఏమంటారు? యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు మా ఇంట్లో ఉన్నాడు అని అందరం చెబుతాంగా. కానీ ఎవరి ఇంట్లో ఉంటాడు, ఎవరి హృదయంలో ఉంటాడు? ఆయన ఎవరి దగ్గర ఉంటాడో తేటగా రాశాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించాలి. అంటే యేసుదేవుడిని మీ మధ్యలో ఉండాలి అన్నా, నీ గుండెల్లో ఉండాలి అనుకుంటే ఆయన కాలు మోపడానికి నీ గుండెల్లో కోరుకునేది ఏమిటో తెలుసా? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటే అక్కడ ఆయన నిలబడతాడు. మరి ఆ విశ్వాసం మనకు లేకపోతే, విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఏ విశ్వాసం? మనం ఆరాధన చేసే దేవుడు పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని ఒక ఆలోచనకు వచ్చి ఆయన యందు విశ్వాసం కలిగిన అనుభవంలో నీవు ఉండాలి. నీ హృదయంలో విశ్వాసం ద్వారా నీ జీవిస్తాడు. ఇప్పుడు ఒక మాట అర్థమయ్యేదాడు చెబుతానండి. ఆయన ఎవరు అనేది మొదట నీకు తెలియాలి. నేను ఆరాధన చేస్తున్న దేవుడు సజీవుడు. ఆయన తొట్టిల్లకుండా నన్ను కాపాడగలిగిన వాడు. ఆ విశ్వాసం ఉండాలిగా. నేను ఆయనను నమ్మాను. ఏమని? శరీరం అంతా ఊడిపోయి ఎముకే మిగిలిపోయినా ఇంకను ఆయన కొరకు నేను కనిపెడతాను. ఆయన మీద నా నమ్మకంతో నేను బ్రతుకుతాను, చావను, నేను సజీవుడినై సాక్షిగా ఉంటాను. ఆ విశ్వాసం నీకు ఉండాలిగా. రెండవది, ఏమీ లేనప్పుడు విశ్వాసంతో బ్రతకడం నేర్చుకోవాలి. ఏలియా ప్రార్థన చేశాడు. ఆకాశం ఎండిపోయి 3.5 సంవత్సరాలు అయిపోయింది, మేఘం లేకపోయింది. కానీ జరిగింది ఏమిటో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ పక్కన రాజుతో చెబుతున్నాడు, రాజా నా చెవులకి శబ్దం వినబడుతుంది. ఏ శబ్దం? విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినబడుతుంది. రాజు అంటాడు, మేఘం లేదు, 3.5 సంవత్సరాలు ఎండిపోయిన చరిత్ర, నీకు ఎలా శబ్దం వినబడుతుంది? ఈయన విశ్వాసం ఏమిటో తెలుసా? నా దేవుడు, నేను నమ్మాను, నేను ఏదైతే కోరుకుంటానో నా పెదవులలోంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించి కార్యం చేస్తాడు. ఆయన యందు నాకు ఆ విశ్వాసం ఉంది. ఏలియా ప్రార్థన చేశాడు. పనివాడు పైకెళ్ళి వచ్చి అంటాడు, ఏమీ లేదని. దేవుని యందు ఎంత విశ్వాసం అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు సర్వశక్తిమంతుడు, నేను నీ బిడ్డను, నీ వాక్యానుసారంగా నడుస్తున్న వ్యక్తిని, నా నిమిత్తం లేకపోయినా నువ్వు కార్యం చెయ్యాలి. మేఘం లేకపోవచ్చు 3.5 సంవత్సరాలు, నీ బిడ్డగా నేను నమ్మాను, నీపై ఆధారపడుతున్నాను, నువ్వు కార్యాలు చేయగలిగిన వాడు, ప్రార్థన ఆలకించువాడు అనే పేరుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, అది జరుగుద్దా జరగదా అంచనాలు నాకు అనవసరం, నీ శక్తిని నేను ఎరుగుదును. ఆ విశ్వాసంతో ప్రార్థన చేశాడండి. వెంటనే 7 ప్రార్థనలు ముగిశాయి. ముగిసిన వెంటనే జరిగింది ఏమిటో తెలుసా? నెమ్మదిగా మేఘాన్ని అరచేయంత మేఘాన్ని సృష్టించాడు. ఈ రోజున విశ్వాసం ద్వారా ప్రభువుని హృదయంలో నివసించాలి. అంటే విశ్వాసం ఏ పరిమాణంలో ఉండాలి? ఆయన రక్తం మీద నీకు విశ్వాసం ఉండాలి. ఆయన శిలువ మరణమే నాకు మార్గమని నమ్మకం ఉండాలి. ఆయనకు అప్పగించుకున్నాను, తొట్టిల్లకుండా కాపాడగలిగిన వాడిని విశ్వాసం ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాను గనక నేను వేరు పారుతాను, ఎన్నటికీ నా ఆత్మ నశించదు అనే విశ్వాసంతో నువ్వు బ్రతికితే అట్టి హృదయాల్లోనట క్రీస్తు నిలబడతాడు. అక్కడ రాయబడిన మాట, క్రీస్తు ఆత్మ నాయందు నిలిచి ఉండాలి. ఆయన నాయందు నిలిచి ఉండాలని పౌలు కోరుకున్నాడుగా.
మరి అలా కోరుకున్నప్పుడు ఆ ఆత్మ వచ్చి పౌలు మీద నిలవాలి అనుకుంటే ఒక్క మాట చెబుతున్నాడు ఎఫెసీ సంఘానికి. క్రీస్తు మీ హృదయంలో నివసిస్తున్నాడా, జీవిస్తున్నాడా? మరి దేవుని ఆత్మ అయినా క్రీస్తు అయినా నీ హృదయంలో విశ్వాసం ద్వారానే నిలబడతాడు. నీకు విశ్వాసం లేకుండా గాలివాటం భక్తి చేస్తే ఆ తర్వాత ఆయన నీ యందు నిలవలేడుగా. ఆ యోబు అన్నమాట, నేను క్షీణించిన నీ వరకు ఎదురు చూస్తాను, నా కార్యం చేస్తావు. నా ప్రాణమా, నాలో నీవేలా తొందరపడుతున్నావు? ఇంకనూ ఆయన కొరకు ఎదురు చూస్తాను. 6 సార్లు చూసినా వర్షం పడలేదని కంగారు పడుతూ మేఘం రాలేదు అంటున్నావా? ఇంకనూ నేను నమ్మకం ఉంచాను. నా పెదవులలోంచి ప్రార్థన వస్తే ఆయన వింటాడు, ప్రార్థన ఆలకించువాడు, కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విశ్వాసం కలిగిన వారి జీవితాలలో ఆయన నివసిస్తూ ఉంటాడుగా. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక క్రీస్తు నా హృదయంలో ఉన్నాడని ధైర్యంగా చెప్పగలవా? అలాంటి విశ్వాస వీరుడిగాను దేవుడు నివసించే విశ్వాసం కలిగి అడుగులు వేస్తే ఆ పౌలు చెప్పిన మాట ఏమిటంటే, క్రీస్తు శక్తి నా మీద నిలుస్తుంది. రెండో మాట చెబుతాను, క్రీస్తు శక్తి నీ మీద నిలబడాలి అంటే రెండో వాక్యం కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక ఆ 12వ అధ్యాయంలో 10వ వాక్యం చదవండి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. ఎవడు నువ్వు ప్రార్థన చేస్తే అర్జెంటుగా రోజులు రాకపోతే మొహం మాడుతుందిగా. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే పిల్లల కాలేజీ సీటు దొరకపోతేనే కంగారు పడుతున్నావుగా. కానీ పౌలు అంటాడు, క్రీస్తు శక్తి నా యందు నిలిచి ఉంటుంది నా మీద ఎప్పుడు. రెండో కార్యం ఏంటో తెలుసా? నేను సంతోషిస్తున్నాను. కారు కొన్నందుకు కాదు, కనకం వచ్చినందుకు కాదు, మనకు ఇల్లు ఏర్పడినందుకు కాదు. ఆ వాక్యం మరలా చదువుతారు మీరు. ఆ వాక్యాన్ని అందరూ నోడుతో చదివే వాళ్ళతో మీరు కూడా కలిసి చదవండి. క్రీస్తు నిమిత్తము, ఆ మాట అక్కడి నుంచి అందరూ చదవండి. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, మొదటి మాట బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషిస్తున్నా. ఉపద్రవం అంటే ముంచుకొచ్చేదాన్ని ఉపద్రవం అంటారు. ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనుకోకుండా తుఫాను వచ్చింది. తుఫాను భయంకరంగా ముదిరింది, పడవ బద్దలైపోయింది. ఉపద్రవం. నిందలు మీకు తెలుసుగా, చాలాసార్లు నిందలు క్రైస్తవులు పడతారు. భక్తి చేసేవాళ్ళు భక్తిలో యథార్థంగా ఉండి నిందల పాలవుతారు. రెండవది శ్రమలు వస్తాయట. ఆ తర్వాత ఎన్ని రకాల బాధలు. ఒకదానిలో సంతోషించవచ్చు, ఒక పక్కన బాధలు, ఒక పక్కన నిందలు, ఒక పక్కన ఉపద్రవాలు. చదవండి లిస్ట్ ఒకసారి. బలహీనత అంటే అర్థం ఏమిటి? ఎంత భక్తి చేద్దామని నిలబడితే సాయంత్రానికి పడిపోయేంత బలహీనలు అయిపోతున్నాం. కానీ ఆ బలహీనతలో ప్రభు కొరకు ఎదురు చూస్తూ నేను నిలుస్తాను. అంటే బలహీనునైపోయాను, నా వల్ల కాదు, దేవుడు నాకు సాయం చేయలేదు అనలా. ఇంకా నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మన ఆత్మీయ జీవితంలో వీటి యందు మనం సంతోషిస్తున్నామా? హింసలలోనూ, ఉపద్రవంలోనూ, నిందలలోనూ, భయంకరమైన పరిస్థితుల్లో నీవు సంతోషించగలిగితే క్రీస్తు ఆత్మ మీ మీద నిలిచి ఉండునగాక. చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ అని చెప్పండి. నిందలు రాగానే గుడి మానుతాం, కష్టాలు రాగానే కనపడకుండా వెళతాం, ఉపద్రవం వస్తే దేవుడు నాకేం చేశాడు అంటాం. కొన్నిసార్లు మన మార్గంలో బలహీనతలు వచ్చాయనుకోండి, ఇక కనపడకుండా పోతాం. కానీ ఇతరేమంటాడు తెలుసా? క్రీస్తు ఆత్మ నా మీద నిలిచి ఉండాలి, క్రీస్తు నా మీద నిలబడాలి, ఆయన ఆత్మ నా మీద ఉండాలి. అందుకు నేను ఇప్పుడు ఏమని తీర్మానం చేశానో తెలుసా? ఇక మీదట నేను దేని యందు సంతోషించాలో గుర్తుపడతాను. మొన్నటిదాకా బండి మీద సంతోషం, పెళ్ళైతే సంతోషం, ఇల్లు కడితే సంతోషం, కొన్ని కార్యాలు జరిగితే సంతోషం, ఫీజు కట్టకుండా సీటు వస్తే సంతోషం. అవన్నీ ఎన్నదగినవి కావు, అవన్నీ శరీర సంబంధంగా జరుగుతూ ఉంటాయి. నేను నిందలలో సంతోషిస్తాను, ఉపద్రవంలో సంతోషిస్తాను, నా కొరకు సింహం నోరు తెరిచి ఉంటే సంతోషిస్తాను,
ప్రజలు అనవసరంగా రాళ్లతో కొట్టి నిందల పాలు చేస్తే నేను ఆ స్థితిలో సంతోషిస్తాను. ఎప్పుడైతే అనుభవానికి పౌలులాగా మనం ఎక్కి వెళతామో క్రీస్తు ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది, క్రీస్తు శక్తి నా మీద ఉండాలి. మరి క్రీస్తు శక్తి నీ మీద ఉండాలంటే ఈ సంతోషించేది ఒక పాఠం, ఒక భాగంగా నువ్వు తప్పక సంతోషించగలగాలి. యోబు దగ్గరికి వెళితే అంతా కొట్టుకుపోయింది, కానీ యెహోవాని నేను స్తుతిస్తా. వీళ్ళంతా సంతోషించి శ్రమలలో ప్రభువు కొరకు నిలబడ్డారు. రాళ్లతో కొట్టబడుతుంటే స్తెఫను అంటాడు, ఈ పాపం వారి మీద మోపకయ్యా అని సంతోషంగా పలికినట్టుగా మనం గమనిస్తాం. కనుక వ్యక్తిగత జీవిత పలుకువాలలో వస్తువుల మీద, శక్తుల మీద, వ్యక్తుల మీద, రాబడి మీద, శరీర కార్యాల మీద సంతోషించడం కాదు, కానీ దేవుని శక్తి ఈ రోజు నుంచి నీ మీద, నీ కుటుంబం మీద నిలిచి ఉండాలి. అట్టి అనుభవాలు రావాలి అంటే నిందలలో సంతోషించే వ్యక్తిలాగా నా ప్రభు నిన్ను మార్చునగాక, నడిపించునుగాక, నిలవబెట్టునగాక. మూడో మాట కూడా చెబుతారు, జాగ్రత్తగా ఆలకించండి. ఆ కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాశాడు పౌలు. అందులో 10వ అధ్యాయం 13వ వాక్యం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధించబడుట అప్పుడప్పుడు మనల్నట దేవుడు పరిశోధిస్తాడట. శోధించడం అంటే ఇంకా ఇంకా టెస్ట్ పెట్టడం. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు కూడా భక్తిలో ఎదిగాక ఆయన ఏం చేస్తాడో తెలుసా, మనల్నట సాతానికి అప్పగించడట. శోధన కాదు, శోధించుట. అంటే అర్థం ఏమిటి, మనలో ఉన్న సత్తాను పరిశీలన చేస్తాడు. ఆ పరీక్షలో నీవు నేను నిలవాలి. అబ్రాహాము నడిచాడు నడిచాడు నడిచాడు, చాలా దూరం వచ్చాడు. ఆ తర్వాత ఇతను పరిశోధించాలి అనుకున్నాడు. ఎలా పరిశోధించాలి అని ఆలోచించి, నేను ఒక బిడ్డను నీకు ఇచ్చాను కదా, ఆ బిడ్డనే తీసుకొచ్చి నాకు బలిపీఠం మీద బలి అర్పించు అన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అబ్రాహామును దేవుడు పరిశోధించాను. ఎందుకు పరిశోధించాడంటే, ఆ అబ్రహాం తన కుమారుని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు, కత్తి పైకెత్తాడు. చిన్నప్పుడు చరిత్ర విచిత్రం వీడో తెలుసా, ఆ పరీక్షలో నీవు నెగ్గావంటూ పరలోక దేవుడు స్వరమెత్తి పలకరించాడు, అబ్రహాం అతని మీద కత్తి వేయబాకు, ఈ కార్యము నీవు చేయుట వలన నాయందు నీవు భయభక్తులు కలిగిన వాడవని రుజువయ్యింది. ఎంత చక్కని మాట్లాడేది. ఆ తర్వాత అంటాడు, ఈ పరీక్షలో నీవు నెగ్గావు గనక ఎప్పటి వరకు నీకు బిడ్డనిస్తానని మాటలు చెప్పాను, బిడ్డనిచ్చాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగాను భూమి మీద ఇసుక రేణువులంత విస్తారం చేయబోతున్నాను. ఎంత చక్కని అభివృద్ధి కలిగిందండి. పరీక్షలో నిలిచిన వాడు ఫలితం పొందుతాడు. యోసేపును పరీక్షించాడుగా, యోబును పరీక్షించాడుగా, బైబిల్లో దానియేలును పరీక్షించాడుగా, అందరినీ పరీక్షిస్తూనే వచ్చాడు. శోధించుట అంటే అర్థం ఏమిటంటే, ఇంకా 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 మనని వెండిని మోసలు పెట్టినట్లుగా, బంగారాన్ని మేలిమి బంగారంగా మార్చినట్లుగా శ్రమల మధ్యలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ శోధనలో వీడు నిలుస్తారా, ఈ శోధనలో నా కొరకు బతుకుతారా? అలాంటప్పుడు దారి తప్పేందుకు అవకాశం ఉంది. శోధనలు తట్టుకోలేక దేవుడు నన్ను అనవసరంగా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆ తర్వాత ఆ పరీక్షలో నిలిచిన తరువాత విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నడతనే పవిత్రతను కాపాడుకున్నాక యోసేపుకి ఎంత గొప్ప ఆధిక్యత వచ్చిందో తెలుసా, నేరుగా సింహాసనం మీద తీసుకెళ్ళి రాజుగా చేశాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఈ శుభవేళ దేవుని శక్తి నీ మీద నిలిచి ఉండాలి అనుకుంటే మూడో కార్యం ఏమిటో తెలుసా, దేవుని పరీక్షలో నీవు నిలబడాలి. మనల్ని ఆయన అప్పుడప్పుడు పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో నిలవగలుగుతామా? యోబు, నేను ఎన్నిసార్లు ఆ వాక్యం చదువుతాను, ఒక్కదినాన్ని అన్నీ కోల్పోయాడండి. అతని ఆస్తి క్షణాలలో కళ్ళ ముందే లేకుండా అయిపోయింది. చివరికి ఒంటరి అయిపోయి కురుపులే దిక్కైపోతే, కుక్కలే నాకుతూ ఉంటే, నిలబడిపోయిన వ్యక్తులే ఉంటే ఎంత దారుణంగా ఉంది. నా యేసును బడి చెబుతున్న ఆ పరీక్షలో అతడు నిలవగలిగాడు. ఈ రోజున సంఘానికి దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట,
దేవుని శక్తి నా మీద నిలవాలని ప్రార్థన చేస్తున్నావుగా. నేను బలహీనునే కానీ బలమైన కార్యాలు చేయాలని ఆరాటపడుతున్నావుగా. నేను ప్రార్థన చేస్తే తలుపులు తెరవబడాలి అంటున్నావుగా. నేను ప్రార్థన చేస్తేనే అద్భుతం కార్యం జరగాలి, ఆకాశం నుండి వర్షం పడాలి అంటున్నావుగా. దేవుని శక్తి నీ మీద నిలిచి ఉంటుందా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఈరోజు దేవుని శక్తి మన మీద నిలిచి ఉండాలి అనుకుంటే మనం ఒకటి విశ్వాసం ద్వారా దేవుడు మన హృదయంలో ఉండేట్టుగా బ్రతకాలి. రెండవదిగా మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో శ్రమల యందును కష్టాల యందును ఉపద్రవమందు దేవుని యందు మనం సంతోషించగలగాలి. మూడవది దేవుడు పెట్టిన పరీక్షలన్నిటిలో కూడా మనం నిలిచి నెగ్గిన వారమయ్యుందమగాక. అప్పుడు అంటున్నాడు ఆ వాక్యాన్ని, క్రీస్తు శక్తి, చదవండి ఆ వాక్యాన్ని, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండునట్లు. అందరూ ఆమేన్ చెప్పండి. చివరి మాట చెప్పి ఆపుతాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరుదు. మనమట కొన్నిసార్లు బలహీనం అయిపోతామట, చేతగాని వాళ్ళం అయిపోతామంట, నీరసిల్లిపోతామంట, రెక్కలు సాపి పైకి ఎగిరే శక్తి లేకుండా అయిపోతామట. కానీ చిత్రం ఏంటో తెలుసా? పౌలు హెబ్రీ సంఘానికి రాసి 4వ అధ్యాయం 16వ వాక్యులు ఈ మాట రాశాడు, మనము కనికరించబడాలి. కనికరించబడడం అంటే అర్థం ఏమిటి? కనికరించబడడం అంటే నువ్వు తప్పులు చేసి జారిపోయి నీ తప్పు తెలుసుకుని ఏడవడం మొదలు పెడితే ఆయన కనికరించగలిగిన వాడు. అయితే మరి దేవుని కనికరం కలగాలి అంటే మనం ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి మనం బలహీనమైపోయి మనం ఒంటరివాళ్ళమైపోయి ఏం చేద్దాం అని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎవరు సహాయం కోరినా వ్యర్థమే. దైవ సేవకుడు అంటున్నాడు కదా, మనకు ఒక కృపాసనం ఉంది, ఆ కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళదాం. ఎందుకు వెళదాం తెలుసా? మన తండ్రి ఆయనేగా, కొట్టినా తిట్టినా ఆయనేగా, మనని శిక్షించినా ప్రేమించినా ఆయనేగా, ఆయనే మన సర్వస్వం అయి ఉన్నాడు. కనుక నన్ను కనికరించవా? నేను పడిపోయానయ్యా, జారిపోయాను, తొందరపడ్డాను, నీవు నాకు ఇచ్చిన ఆధిక్యతను వదిలిపెట్టాను. ఏదైనా తోటను ఏలమంటే పొలం దున్నుకునేవాళ్ళగా మారిపోయానయ్యా, ఏలేవాడిగా ఉండు అంటే పాలేరుగా నా జీవితం మారిపోయిందయ్యా, సింహాన్ని చీల్చేవాడిగా ఉండు అంటే నెత్తి మీద వెంట్రుకలు గొరిగించుకునేవాళ్ళగా మారిపోయానయ్యా అని నీ తప్పిదాలను ఆయన దగ్గర చెప్పుకుంటూ కనికరం కొరకు ఆయన కృపాసనం దగ్గరకు చేరుదుమగాక. వెళ్ళేటప్పుడు ధైర్యంతో వెళతామంట. ఆ వాక్యాన్ని మరలా చదవండి. మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు. అక్కడ ఉన్న మాట ఏమిటి తెలుసా? సమయోచితమైన సహాయము కొరకు అంటే అర్థం ఏమిటి? తగిన సహాయం మనుషుల వలన కలగదు, తగిన సహాయం నా దేవుని వలనే కలుగునగాక. నువ్వు జారిపోయినా ఒరిగిపోయినా ఓ రకంగా బలహీనుడు అయిపోయినాక నీ అంతటి నీవు బలం కలిగిన వాళ్ళలాగా ఊపుకుని తిరిగితే కుదరదు. కానీ సరి అయిన సహాయం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. అందుకంటాడు మనం మరలా కనికరించబడినట్లు. దార్యం కదా, తప్పు చేశాం కదా, తొందరపడ్డాం కదా, విడవబడ్డాం కదా, కొన్ని అవ్యక పనులు చేశాం కదా, మరలా కనికరించేవాడు ఆయనే. ఆయన దగ్గరికి ధైర్యంగా వెళదాం, వెళ్ళి మన బలహీనతలన్నీ ఒప్పుకుందాం. ఆయన మనకు తగిన సహాయము చేయగలిగిన వాడు. అందుకని మనము కృపాసనం దగ్గరకు వెళ్ళుదుమగాక, ఆయన సింహాసనం దగ్గరకు వెళ్ళుదుమగాక. నాశనం అయిపోకమునిపే, మన జీవితం బద్దల కాకమునిపే, ఓడ బద్దలైపోకమునిపే మనం కృపాసనం దగ్గరకే చేరుదుమగాక. ఆ కృపాసనం దగ్గర కన్నీళ్లతో రాగలిగితే, కన్నీళ్ళే రాల్చింది, అయ్యా నేను పాపినను కూడా అనలా, క్షమించయ్యా అనలా, కన్నీళ్ళతో ఏడ్చి పాదాలు తలుపుతూ తల వెంట్రుకలు తొలుస్తుంటే ఆయన అంటాడు కదా, క్షమించానమ్మా నిన్ను, నీ పాపాలని క్షమించబడ్డాయి. కనికరం స్వరూపి ఇంకా నిలబడే ఉన్నాడు. ఈరోజు ఆయన వైపు తిరిగి నీ బలహీనతలు, తొందరపాట్లు, ఎక్కడెక్కడ పొరపాటు చేశావో, ఏ విషయాల్లో దారి తప్పావో, ఏ విషయాల్లో బలహీనుడవయ్యావో, దైవ సంబంధమైన శక్తి కలిగిన నీవు వ్యక్తిగా మిగిలిపోయావో, గడగడలాడించిన నీవు శక్తిహీనుడిగా అయిపోయావు, ఏ బలహీనతల వల్ల సింహాలు చీల్చిన వాడు ఈ రోజున మట్టిఘటంగా మారిపోయావు,
బుద్ధిహీనతలన్నీ సరి చేసుకుంటూ ఆయన కృపాసనం దగ్గరికి రాగలిగితే ఆయన కృపాసనంలో ఉండి నీకు తగిన సహాయము దయచేయునగాక. ఆమేన్. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా దేవుని శక్తి నీ మీద ఉందా? దేవుని శక్తి చేత నడిపించబడుతున్నావా? దేవుని శక్తి చేత లోకాన్ని తలకిందులు చేసే ప్రార్థన చేస్తున్నావా? ఆ శక్తి చేత శ్రమల్లో నిలబడగలుగుతున్నావా? ఆ దేవుని శక్తి ద్వారా దేవుని సిలువను మొయ్యగలుగుతున్నావా? ఈరోజైనా అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండునట్లు ఒక్క క్షణం ఆ కృప నాకు కలగాలయ్యా. నా హృదయంలో విశ్వాసం ద్వారా నువ్వు బ్రతకాలయ్యా. నిత్యముగా నా వ్యక్తిగత జీవిత అనుభవాలలో శ్రమలలో నేను సంతోషించాలయ్యా. అన్నిటికంటే నీ పరీక్షల్లో నేను నిలవాలయ్యా. అన్నిటికంటే మనుషుల వైపు తిరిగి మనుషులపై ఆధారపడి మనుషుల దగ్గరికి కాళ్ళు పట్టుకోవడం కంటే నీ కృపాసనం దగ్గరకు వస్తాను, నీ సన్నిధికే వస్తాను, కన్నీటితో ప్రార్థన చేసుకుంటాను అని రాగలిగితే కనికరించిన దేవుడు అంటాడు, నీ మీద నా శక్తి ఉంచుతాను. మరి దేవుని శక్తి పొంది వెళదామా? శక్తి లేకపోయినా ఏదో రకంగా మాడిపోయిన ట్యూబ్లైట్ లాగాను, తిరగని ఫ్యాను లాగాను, ఉపయోగం లేని వ్యక్తిలాగా బతుకుదామా? ఏది అవసరమో ఆలోచిస్తూ ఒక్క క్షణం మోకరిద్దాం. పరిశుద్ధుడును ప్రేమమయుడైన ప్రభు వందనాలయ్య. బహుతేటగా నీ వినిపించిన మాటల కొరకు దండం పెట్టుకుంటున్నాం. దేవా, నీ శక్తి నా మీద నిలిచి ఉండాలి. మీ శక్తి విశ్వాసుల మీద నిలిచి ఉండాలి. నీ శక్తి సేవకుల మీద నిలిచి ఉండాలి. నీ శక్తి పరిచారకుల మీద నిలిచి ఉండాలి. యవనస్తుల మీద నీ శక్తి నిలబడాలయ్యా. అటు బలమైన కార్యాలు జరిగించండి. ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో కృప కలుగునగాక. వారు శక్తివంతులుగా మార్పు చెందాలి. రెక్కల చాపి ఎగరాలయ్యా. శోధనను తాళుకుని జయ జీవితం అనుభవించగలగాలి. అటు కృప ప్రతివానికి మీరు దయచేయబోతున్నందుకు వందనాలు. కృప కలుగునగాక. బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే బలమైన కార్యాలు చేయండి. టీవీ వర్తమానం ద్వారా ఎంతమంది ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటున్నారో వారి విన్నపాలన్నిటికీ జవాబు కలగాలయ్యా. బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూనాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.